నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీలు. విశాఖ బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు. ఇవాళ రేపు బంద్కు జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు. కేంద్రం విధానాలను వ్యతిరేకిస్తూ బంద్. హామీలకే పరిమితమైన సీఎం జగన్ వాగ్దానాలు. రైతులకు ఇప్పటికీ అందని 2018 ఖరీఫ్ పెట్టుబడి రాయితీ. వరుసగా 5వ రోజు పెరిగిన చమురు ధరలు. వారం వ్యవధిలో లీటర్పై ₹4 వడ్డన. వ ఆస్కార్ వేడుకల్లో డ్యూన్ సినిమాకు అబ్దుల పంట. ఉత్తమ నటుడిగా నిలిచిన విల్ స్మిత్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నగరంలోని మద్దెలపాలెం కూడలి వద్ద ఉదయం 6 గంటల నుంచి నిరసనలు ప్రారంభించారు. మద్దెలపాలెంలో జాతీయ రహదారిని నిర్బంధించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, కార్మికులను ఉద్దేశించి కేంద్ర ఉక్కు మంత్రి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. త్వరలో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకుని ఢిల్లీలో పోరాడతామని కార్మికులు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి సుమారుగా 408 రోజుల నుంచి కూడా కార్మికులు తమ నిరసన తెలియజేస్తున్నారు. 32 మంది ప్రాణాల బలిదానం, 64 గ్రామాల త్యాగం, ఎందరో మంది కోరుకుని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నటువంటి ప్రధాన నినాదంతో ఈరోజు విశాఖపట్నం బంద్ జరుగుతోంది. తెల్లవారుజామునటువంటి 5 గంటల నుంచి కూడా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి మద్దిలపాలెం ప్రాంతంలో పూర్తిగా జాతీయ రహదారి దిగ్బంధం చేసి నిరసన చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక నేతలంతా కలిసి, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికులంతా కూడా కలిసి తమ నిరసన తెలియజేసి బంద్ విజయవంతం చేస్తారు. ప్రస్తుతం మనతోటి స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు ఉన్నారు. గుర్తింపు సంఘ అధ్యక్షుడు అయోధ్యరామ్ ఉన్న వారితో మాట్లాడుతాం. ఈరోజు బంద్ ఎలా జరుగుతుంది, ఏ రకంగా ఉంది, మీ ప్రణాళిక ఏమిటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి 25,000 మంది ఉద్యోగులు 100% ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె రేపు కూడా కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 2 రోజుల సమ్మెని మేము చేస్తూ ఉన్నాం. దీంతో పాటు విశాఖ జిల్లా బంద్కు కూడా విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునివ్వడం జరిగింది. దీని ఉద్దేశం, గత సంవత్సరం జనవరి 27వ తారీఖున స్ట్రాటజిక్ సేల్ పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 400 రోజుల పైగా విశాఖపట్నంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలకి ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణే కాదు, భారతదేశంలోని తెలుగు ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేపథ్యంలో ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో వచ్చిన కర్మాగారం ఈ కర్మాగారం. ఆ కర్మాగారంలో 1960s చేసిన పోరాటంలో 32 మంది ప్రాణాలను బలిగొంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. తరువాత మాత్రమే ఈ పైలాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ₹1 డబ్బులు ఇవ్వలేదు. 77లో జనతా గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటిసారి 1000 కోట్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. సువిశాలమైన భూమిని నిర్వాసులు 16,500 మంది నిర్వాసులు అయిపోయి భూములు ఇచ్చారు. వారు భూములు ఇచ్చిన వారికి సగం మంది కూడా ఉద్యోగాలు రాలేదు. వారు 1200కి 1300కి ఎకరా ఇస్తే ఈరోజు మిగిలిన భూముల్లో కార్పొరేషన్ పెట్టి 7,000 ఎకరాలు అమ్ముతామని చెప్పేసి ముందుకు వస్తూ ఉంది ఈ ప్రభుత్వం. 7,000 ఎకరాలంటే కనీసం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 20,000 ఎకరాల భూమి, దీని తాలూకా మిషనరీ విలువ
అన్ని కలిపి తక్కువ చూస్తే 3 లక్షల కోట్ల రూపాయల విలువైన కర్మాగారాన్ని బుక్ వాల్యూ ప్రకారం 2,999 కోట్లు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లు మాత్రమే గత 4 దశాబ్దాల్లో. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము తిరిగి ఇచ్చింది 50,000 కోట్లు. పైపెచ్చి 3 లక్షల కోట్ల కర్మాగారం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇటువంటి కర్మాగారంలో లక్షలాది మంది దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలను జీఎస్టీ రూపాయలు కట్టాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తాలూకు టర్న్ ఓవర్ 28,000 కోట్ల రూపాయలుగా నమోదవుతోంది ఈలోనికి. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రాధాన్యతలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వడం చేత కానీ మీకు, పర్మిషన్లు ఇవ్వడం చేత కానీ మీకు, ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టించారు. 12 సంవత్సరాలు అయింది, కేజీ ఐరన్ ఓర్ తీసుకురావడం చేత కాలేదు. రాయబెల్లూరులో పెట్టుబడులు పెట్టించారు, ఈరోజు రూపాయి తీసుకురావడం చేత కాలేదు మీకు. ఇవాళ ఇటువంటి ఫండ్స్ను డైవర్ట్ చేసి సిఎస్ఆర్ డబ్బులను కూడా మీరు సొంత రాష్ట్రాలకు పట్టుకుపోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పలిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు 260 ప్రభుత్వ రంగ పరిశ్రమలు భారతదేశ వ్యాప్తంగా ఉంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2 పరిశ్రమలు ఉన్నాయి రిజిస్టర్ ఆఫీసులు. ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయిపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఒక ప్రభుత్వ కర్మాగారం కూడా ఉండదా? ఆంధ్ర రాష్ట్రం ఏం చేసింది? కాబట్టి దీనికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు పోరాడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దీన్ని వెనక తీసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి దానిలో భాగంగానే ఈ రోజు 2 రోజుల సమ్మె చేయబోతా ఉన్నాం. బంద్ చేసినటువంటి ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఏ రకమైన ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఈ రోజు బంద్ ఏ రకంగా చేస్తారు? సరే, బంద్ 100% కూడా విజయవంతం అవుతుందండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, ఇవాళ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అందుకే ఈరోజు మరి స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఆ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఇప్పటికే ఈ సమ్మెని కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ 100% కూడా విజయవంతం చేశారు. రేపు జరిగే సమ్మెను కూడా మేము ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే కార్మిక వర్గం ఊరుకోదని చెప్పేసి కూడా మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా చరిత్రను కూడా మర్చిపోయి ఎవరైతే కేంద్ర మంత్రి అయినటువంటి ఉక్కు గనుల శాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన కనీసం ఈ ప్లాంట్ పైన ఎటువంటి అవగాహన లేకుండా, ఈ ప్లాంట్ని ఏ రోజు కూడా విజిట్ చేయకుండా ఆయన నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. అది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరిచ్చారని వాళ్ళకి అధికారం? ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని, దేశాన్ని పరిపాలన చేయమని ఇస్తే ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముతామంటే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు మీరు, ఎన్నో పోరాటాలు చూశారు, స్టీల్ ప్లాంట్ సంబంధించిన పోరాటాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ జరుగుతోంది, ఏ రకంగా మీరు చెప్తారు? ఏమండి, ఈ బంద్ అనేది బందే కాదు, ఈరోజు రేపు కూడా సార్వత్రిక సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అనాకానికి అమ్మేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఆశ్రిత పెట్టుబడిదారులకి ఈ ఆస్తులన్నీ కట్టబెట్టాలని చూస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేశ ప్రజానీకం అంతా కూడా సగం సంకారం పూరించారు. దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా మీరు చూశారు, ఒక్క మనిషి కూడా వెళ్లకుండా ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే వెళ్ళారు. ఎవరు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు వెళ్ళడం అనేది లేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్ర. 1991లో ఏదైతే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చాయో దాంతోపాటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకునే దానికి కార్మిక వర్గం 50 మంది కూడా అన్ని యూనియన్లతో సంబంధం లేకుండా అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకతాటి మీద వచ్చి ఆ రోజు BFR బారి నుండి నిలబెట్టుకున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంచాలా తీసేయాలంటే దానికోసం పోరాడి నిలబెట్టుకున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి డబ్బులు కావాలంటే పోరాడి డబ్బులు తెచ్చుకున్నాం. 2000 సంవత్సరంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు అనేది ఇచ్చింది. ఈ 21 సంవత్సరాల్లో కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అసలు నీకు అమ్మే హక్కు ఎవడిచ్చాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను పరిపాలించమని చెప్పారు తప్పిస్తే అమ్మమని చెప్పలేదు. నీకు అమ్మే హక్కు, ఈ స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు నీకు ఏ కోసానా లేదని చెప్పి మేము కళాఖండిగా చెప్తున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇందాక మిత్రుడు చెప్పినట్లు మీరు కేంద్ర ప్రభుత్వం ప్రజలు తప్పుదోవ పట్టించే పద్ధతిలో పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం అనేది జరిగింది, ఒక కేంద్ర మంత్రి అయ్యుండి కూడా. ఎందుకంటే కార్మికుల వల్లే నష్టాలు వస్తున్నాయి ఒకటి, మైన్స్ లేకపోయినా సరే ఇబ్బంది లేదనేది 2,
మూడోది నిర్వాసితులకు ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇచ్చేసాం, మేము ఇంకా ఇవ్వాల్సిన లేదని చెప్పారంటే ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఒకటే మాట, ఎందువల్లంటే బీజేపీ ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముట్టుకోనన్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది, లేకపోతే వాళ్ళని గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ముఖ్యంగా కేంద్రం ఈ విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలి. ప్రైవేటీకరణ దిశగా చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ వెనక్కి తీసుకునే కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి బంద్ కొనసాగుతుంది. కార్మికులు, కార్మిక సంఘ నేతలు, ప్రజా సంఘాలు, అలాగే అనేక పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కేవలం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తమ నినాదాన్ని తీసుకుని విశాఖపట్నంలో బంద్ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹99.41 చేరగా డీజిల్ ధర ₹90.77 పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹114.19, డీజిల్ ధర ₹98.50 చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹112.71, డీజిల్ ₹99.08 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹105.18, డీజిల్ ₹95.33 చేరింది. 7 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 6 సార్లు పెరిగాయి. ఈ 6 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర ₹4, డీజిల్ ధర ₹4.10 పెరిగింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి సమావేశంలోనూ సభలోనూ ముఖ్యమంత్రి జగన్ ఘంటాపథంగా చెప్పే మాట ఇది. బకాయిలు చెల్లిస్తున్నామంటూ చెప్పే సీఎం 2018 ఖరీఫ్ రబీ నాటి కరువు సాయాన్ని రైతులకు ఇవ్వకుండా మాట తప్పారు. కరువు సాయం ఊసే మరిచారు. 2018 ఖరీఫ్కు సంబంధించి కరువు సాయంగా 2019 మే నెలలో కేంద్రం ₹900 కోట్ల విడుదల చేసినా రైతులకు మాత్రం చేరలేదు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులు నిలదీస్తే మాత్రం ఎప్పుడో ఇచ్చేశామంటూ మాట దాటవేస్తున్నారు. గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలన్నీ తాము చెల్లిస్తున్నామని తరచూ చెప్పే సీఎం జగన్ 2018 ఖరీఫ్ రబీ కరువు సాయాన్ని మర్చిపోయారు. అధికారంలోకొచ్చాక జమ్మలమడుగులో నిర్వహించిన తొలి రైతు దినోత్సవం నాడు ఇచ్చిన హామీని 2.5 ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదు. పెట్టుబడి సాయంగా కేంద్రం నుంచి మంజూరైన ₹900 కోట్ల రైతులకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018-19కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, రాయలసీమ ప్రాంతం ఇన్పుట్ సబ్సిడీతో అల్లాడుతా ఉంది. కరువు వచ్చినా పట్టించుకునే నాతుడు లేడు. గత ఖరీఫ్లో వచ్చిన కరువు, 2018లో వచ్చిన ఖరీఫ్లో వచ్చిన కరువు అక్షరాల బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ కింద ₹2,000 కోట్ల. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈ బకాయిలు 2018లోనే కరువు వస్తే 2018 రబీ లోపలనే బకాయిలు పూర్తిగా క్లియర్ చేయాల్సిన ప్రభుత్వం ₹2,000 కోట్ల బకాయిలు పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా తిరక్క మునిపే ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే కట్టాల్సిన పరిస్థితిలోకి వస్తే రైతన్నలు అల్లాడుతా ఉన్నారు అని చెప్పి ఆయన పెట్టిన బకాయిలను రైతుల పక్షపాతిగా రైతుల తరపునే నిలబడేందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ₹2,000 కోట్ల రైతుల తరపున ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ డబ్బును కూడా మనమే ఇస్తామని చెప్పి కూడా సంతకాలు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో కూడా. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ నెల 21న శాసనసభలో మాట్లాడుతూ 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో ప్రభుత్వం మంజూరు చేయనందున 24.80 లక్షల మందికి ₹2,558 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేయలేదన్నారు. వాటిని చంద్రబాబు ఎగ్గొట్టారని చెప్పిన కన్నబాబు తమ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో మాత్రం చెప్పలేదు. పాత బకాయిలన్నీ చెల్లిస్తున్నామన్న సీఎం జగన్ మాటల ప్రకారం ఈ ₹2,558 కోట్ల రైతులకు జమ చేయాల్సి ఉంది. అలా కాకుండా 2018 నాటి బకాయిల వరకే అనుకున్నా వాటిని ఇవ్వలేదు. కరువు ప్రభావంతో 2018 ఖరీఫ్ రబీల్లో మొత్తం 43 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడి రాయితీగా రైతులకు ₹2,371 కోట్ల చెల్లించాలని అధికారులు అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపారు. ఈలోగా ఎన్నికలొచ్చాయి.
తెలుగుదేశం ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన 2,000 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిల్ని తామే చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికారులతో సమీక్ష సందర్భంలోనూ 2019 నవంబర్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటికీ 2.5 దాటినా నిధులు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. 2018 ఖరీఫ్ సాయంగా 900 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం పలుమార్లు లోక్సభలో ప్రస్తావించింది. కానీ ఆ సాయం మాత్రం ఇప్పటికీ రైతులకు అందలేదు. 2018 ఖరీఫ్లో కరువు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లోని 347 మండలాల్లో 16.52 లక్షల మంది రైతులకు చెందిన 34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 979 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం 1869 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తర్వాత కేంద్రం నుంచి ఉన్నత స్థాయి బృందము వచ్చి పంటలను పరిశీలించింది. వారి సిఫారసు మేరకు 2019లో కేంద్రం నుంచి 900.40 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇప్పటికీ ఇవి రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 890 కోట్లు, కర్నూలు జిల్లాలో 616 కోట్లు, ప్రకాశం జిల్లాలో 139 కోట్లు, చిత్తూరు జిల్లా రైతులకు 119 కోట్ల రూపాయలు చెల్లించాలి. 2018-19 రబీలోనూ వర్షాభావ పరిస్థితుల కారణంగా 5 జిల్లాల్లో 9.12 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అప్పటి ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 359.54 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం 502 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు రూపొందించారు. కాగా నిర్దేశిత గడువులోగా నివేదిక పంపలేదని, కరువు ప్రకటన సమయంలో క్షేత్రస్థాయిలో కరువు తీవ్రతను సరిగా అంచనా వేయలేదని పేర్కొంటూ సాయానికి కేంద్రం నిరాకరించింది. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వము సాయమందించలేదు. నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందించటం లేదు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వ వైఖరి వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. పోటీ ఎక్కువగా ఉండటం, పోస్టులు మాత్రం నామమాత్రంగా ఉండడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుండగా ప్రభుత్వం కేవలం 182 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంపై అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఇక పోలీసులు లెక్చరర్ల ఖాళీల భర్తీ సంగతేంటని నిలదీస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ పోస్టులు భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీసు, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా కాలంగా వెలువడలేదు. గతేడాది జూన్ 18న జారీ చేసిన క్యాలెండర్లో గ్రూప్ 1, 2 కింద 36 పోస్టులే ప్రకటించారు. నిరుద్యోగ సంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో గ్రూప్ 1లో 110, గ్రూప్ 2లో 182 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. గ్రూప్ 2లో తక్కువ పోస్టులు ఉండడంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో గ్రూప్ 1లో 74, గ్రూప్ 2లో 980, 2018లో గ్రూప్ 1లో 160, గ్రూప్ 2లో 443 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. ఏపీ సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండగా కొన్ని పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇతర శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అన్ని శాఖల్లో కలిపి 7,71,177 పోస్టులు మంజూరు కాగా 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారు 6.16 లక్షల మంది ఉన్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగ ఐకాస, ఉద్యోగ పోరాట సమితి నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ఎంతకాలం పడుతుందన్న విషయమై స్పష్టత లేదు. రిజర్వేషన్లు, అర్హతలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చాక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం పోలీస్ శాఖలో 450 పోస్టుల భర్తీకే గతేడాది సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు జారీ కాలేదు. చివరిసారి 2018 డిసెంబర్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ తరపున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్స్ పోస్టుల భర్తీకి జనవరిలోనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గత నెలలో ప్రకటన రావాల్సి ఉన్నా ఇంతవరకు అతిగతి లేదు. కడప జిల్లా పులివెందుల సమీపంలోని అచ్చవెల్లి గ్రామం వద్ద మద్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. ప్రొద్దుటూరు నుంచి పులివెందుల్లోని మద్యం దుకాణాలకు సరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అచ్చవెల్లి గ్రామం వద్ద టైరు పేలి లారీ ప్రమాదానికి గురైంది. లారీలో దాదాపు 40 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలు ఉన్నాయి.
ప్రమాదంలో గాయపడ్డ లారీ డ్రైవర్ను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్నాళ్లు సరిపడా వసతులు లేక ఇబ్బందులు పడ్డ భక్తులకు పునర్నిర్మితమైన యాదాద్రిలో సకల వసతులు కల్పించారు. లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చినా ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా నిత్యం దైవ స్మరణలోనే గడిపేలా అడుగడుగునా సదుపాయాలు కల్పించారు. సంప్రదాయ శాస్త్రాల్ని పాటిస్తూనే ఆధునిక హంగుల్ని జోడించి సరికొత్త నిర్మాణాలు చేపట్టారు. సాధారణంగానే అన్ని దేవాలయాల్లోనూ దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని నివారించేందుకు క్యూ లైన్లు ఉంటాయి. దాదాపుగా అన్ని చోట్ల ఒకే తీరుగా ఉంటాయి. కానీ యాదాద్రిలో మాత్రం క్యూ లైన్లు కూడా ప్రత్యేకమే. కొండపైన చెట్లు లేకపోవడంతో వేసవిలో అధిక వేడికి గురవకుండా అల్యూమినియం, ఇత్తడి కలిపి ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ ఓ అద్భుతం. ఆలయ శిల్పకళకు ఇబ్బంది రాకుండా పురాతన ఆలయాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక లైట్లు అమర్చారు. దేవాలయం మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. అంత శ్రమించారు కాబట్టి ఆలయ సౌందర్యాన్ని, సంధ్యావేళల్లో స్వర్ణకాంతుల ధగధగలతో విరాజిల్లే లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని వీక్షించేందుకు రెండు కళ్ళు చాలవనేలా మిరుమిట్లు గొలుపుతాయి. అల్యూమినియం LM6 వాడితే మనకి అది చాలా లైఫ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ మోర్ దెన్ ఐరన్ కంటే చాలా స్ట్రాంగర్. అట్ ద సేమ్ టైం మీకు ఆ హీట్ ఉండదండి. సో ఆ రకంగా మెటల్ని మేము ఐడెంటిఫై చేసి దాని మీద ఈ గోల్డ్ బ్రాస్ ఫినిష్ అనేది ఇచ్చాం. అంటే పిగ్మెంట్ చేసాం. అంటే కలర్ ఎప్పుడు మీకు పోదు, అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. సేమ్ ఆ క్యూ లైన్ కూడా ఒక ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో ఎట్లా డిజైన్ తీసుకున్నామో ఒక ద్రావిడను, ఒక పల్లవ, ఒక చాళుక్య, కాకతీయ లాగా ఇక్కడ కూడా మేము కొంచెం ఓఎస్ఆల నాగర ఆర్కిటెక్చర్ కూడా ఆర్చుల్లా కూడా డిజైన్ చేసాం. టెంపుల్ డిజైన్ చేసిన తర్వాత లైటింగ్ అని వస్తే డిజైన్ మనం ఇంత గొప్పగా చేసాము, ఇంత బాగా చెక్కాము, దానికి మనం ప్రాపర్ లైటింగ్ లేకపోతే మనకి ఆ టెంపుల్ అనేది ఆ బ్యూటీ రాదు. సో నాకేమనిపించిందంటే ముందు ఒక వాక్ త్రూ ఒకటి లైటింగ్ చేసి సీఎం గారికి చూపించాం. సీఎం గారు కూడా చెప్పారు, ఇట్లా నేను ప్రతి టెంపుల్లో చూస్తుంటాను, ఏదో ఒక లైట్లు పెట్టేస్తారు, ట్యూబ్ లైట్లు పెట్టేస్తారు, మనం చేసిన వర్క్ కనపడాలి కదా, ప్లాన్ చేయండి అన్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. దైవ దర్శనానికి వెళ్లే ముందు తప్పక స్నానమాచరిస్తారు. ఇందుకోసం కొండ దిగువన పుణ్యస్నానాల కోసం లక్ష్మీ పుష్కరిణిని నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 2,500 మంది స్నానమాచరించొచ్చు. భక్తులు తరణీనాలు సమర్పించేందుకు సువిశాలంగా కళ్యాణ కట్ట నిర్మించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన బస్ బే నిర్మించారు. అక్కడే క్యూ కాంప్లెక్స్ సైతం నిర్మించారు. ఇక స్వామివారి కైంకర్యాల కోసం కొండపైన ప్రత్యేకంగా విష్ణు పుష్కరిణిని అనే మరో పుష్కరిణిని నిర్మించారు. స్వామి దీక్ష చేపట్టిన భక్తులు బస చేసేందుకు వీలుగా దీక్షాపరుల మండపాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అన్నవరం తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడ వ్రతాలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొండ దిగువన సువిశాల వ్రత మండపం నిర్మాణమవుతోంది. భక్తులకు నిత్యాన్న ప్రసాదం అందించేందుకు 2 అంతస్తులతో అన్నప్రసాద భవనాన్ని నిర్మిస్తున్నారు. బస్టాండు, దుకాణాల సముదాయం సహా ఇతర నిర్మాణాల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కొండపైన మనకు బస్సు దగ్గర దాకా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సు దిగిన వెంటనే వాళ్ళు క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతారు. క్యూ కాంప్లెక్స్లో సదుపాయంగా వాళ్ళకి కావాల్సిన ఎయిర్ కూల్ సిస్టమ్, వాటర్, తర్వాత వాష్రూమ్స్ ఇత్యాది ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే వారికి ప్రసాదం లభించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి వారు కొండ కిందికి చేరుకున్న తర్వాత కొండ కింద వారికి కావాల్సిన అన్నప్రసాదం రోజంతా కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి అవసరమైన లక్ష్మీ పుష్కరిణి, మండల దీక్ష బిల్డింగు, అదేవిధంగా కళ్యాణ కట్ట ఇత్యాదివన్నీ కూడా 28 నుండి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రముఖుల విడిది కోసం విడిగా ఓ గుట్టపై ప్రెసిడెన్షియల్ విల్లాలు నిర్మించారు.
ఇతర భక్తులకు వసతి కోసం కాటేజీలు నిర్మించేందుకు విశాలంగా ఆలయ నగరిని అభివృద్ధి చేశారు. భక్తులకు స్వామివారి ప్రసాదాల్ని అందించేందుకు కొండపైన ప్రత్యేక కాంప్లెక్స్ సిద్ధం చేశారు. మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ఆధారంగా ప్రసాదాన్ని తయారు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రోజుకు గరిష్టంగా 1,00,000 మంది భక్తులకు సరిపడా ప్రసాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రసాదం బాధ్యతల్ని హరే రామ హరే కృష్ణ సంస్థ నిర్వర్తిస్తోంది.